హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను సజ్జలు, జొన్నలు, రాగి పిండితో మినప్పప్పు, బియ్యం అన్నీ కలిపి మల్టీగ్రెయిన్ దోశ చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పుడు మినపప్పు నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నాను. నానబెట్టే ముందు ఒకసారి ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. నీళ్ళు వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వేరే ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను, పెద్దగా ఉన్నది. ఇవి అదే కప్పు మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో ఇక్కడ సజ్జలు తీసుకుంటున్నాను. సజ్జలు అంటే గంటలండి. ఇవి దంచి శుభ్రం చేసుకొని ఎండబెట్టుకునేవి. అలాగే అదే కప్పుతో ఒక కప్పుడు జొన్నలు కూడా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం ఒక స్పూన్ మెంతులు ఉంటాయి. అలాగే కోటా బియ్యం తీసుకున్నాను, అదే రేషన్ బియ్యం అంటారు కదా. అన్నీ కూడా నేను ఒకే కప్పుతో చూపిస్తున్నానండి మీకు. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోంచి చాలా మట్టిలాగా వస్తుందండి. మట్టి అంటే మట్టి కాదు, సజ్జల్లో ఉన్న వాటి పొట్టు మొత్తం పోయాక వాటర్ వేసి కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానితే మనకి మంచిగా బాగుంటుందండి. ఇక్కడ మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కదా, దానిలో పోషకాలకు సంబంధించి ఫార్టిఫైడ్ రైస్ ఏవో కలుపుతున్నారంట కదా. అవి చూసారా ఎలా నానిపోయినాయో, అవి కూడా ఉన్నాయండి. తర్వాత మినపప్పు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం మినపప్పు, అలాగే పక్కన నానబెట్టి పెట్టుకున్న సజ్జలు అన్నీ కలిపి ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం వేసుకొని వాటర్ వేసుకున్నాను. నేను ఎప్పుడు మిక్సీ పెట్టినా ఇలాగే వేసుకుంటాను. అవి ములిగే వరకు వాటర్ వేసుకుంటాను. ఇంక మళ్ళీ వాటర్ యాడ్ చేయనండి. చూస్తున్నారా శుభ్రంగా మెత్తగా అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అలా మొత్తం నాకు 3 ట్రిప్పులు అయింది. మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందాక మీకు చూపించిన బౌల్తోనే రాగిపిండి వేసుకున్నానండి. ఇక్కడ రాగిపిండి క్లిప్ మిస్ అయింది, అది వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. మీ దగ్గర రాగులు కానీ ఉంటే కనుక వాటితో పాటు నానబెట్టేసుకోండి. నా దగ్గర పిండి ఉంది కాబట్టి నేను ఇలా మొత్తం రుబ్బేసిన తర్వాత వేసుకున్నాను. మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకొని కావలసినంత పిండి నేను ఇక్కడ పక్కకు గిన్నెలోకి తీసుకున్నాను. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం టిఫిన్ వేయడం కోసం ఫర్మెంటేషన్ అవ్వాలి కదా, అందుకని సరిపడగా తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. చుట్టూ ఉన్న తీసేసి శుభ్రంగా ఊడ్చేసుకున్నాను. గిన్నెకి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మరుసటి రోజు ఉదయం చూస్తే ఈ విధంగా పొంగిందండి. నేను గిన్నెకి సగమే తీసాను, మీరు గమనించినట్లయితే ఈ విధంగా అయింది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, చిన్న చిన్న బుడగల్లాగా ఉన్నాయండి. సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని అట్ల పెనం పెట్టుకొని బాగా కాల్చుకున్నానండి. నా పెనాన్ని చూసి భయపడద్దు, ఎందుకంటే నా దగ్గర పాతదే ఉంది. కొత్తది కొనుక్కుందాం చాలా రోజులు బట్టి చూస్తున్నాను కానీ కుదరట్లేదండి. ప్యూర్ ఐరన్ తీసుకుందామని చూస్తున్నాను, కాకపోతే అది కొంచెం రేట్ ఎక్కువ ఉండడం వల్ల తీసుకోలేకపోతున్నాను. వీలు కుదిరితే ఖచ్చితంగా తీసుకుంటాను. అట్ల పెనానికి ఉల్లిపాయతో ఒకసారి మొత్తం అంతా పెట్టి పామానండి. తర్వాత అట్టు వేసేసుకొని కాలిపోయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను. అలా మనకి ఎన్ని అట్లు కావాలో అలా ముందు ఉల్లిపాయ స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అట్లకి. తర్వాత ఆయిల్ పైన వేసుకోవాలి ఒక స్పూన్తోని. నేను అట్ల పుల్లతోనే వేసేసాను. అలా నాకు ఎన్నట్లు కావాలో అన్నట్లు వేసుకున్నానండి. అంతే, మామూలు దోశలకి వీటికి పెద్ద తేడా ఏముండదు. రుచి కూడా బాగుంటుంది. తొందరగా కాలిపోతాయండి. వేసిన వెంటనే తిప్పేసుకుంటే సరిపోద్ది, ఎక్కువసేపు ఉన్న మాడిపోతాయి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ, హెల్త్ కూడా చాలా మంచిది, తొందరగా అరుగుద్ది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ మనకి డైజెషన్ తొందరగా అవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.